ఇప్పుడు మీ సోదరుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వద్దాం సార్. మీరు బాగా గౌరవించేటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. అయితే ఇప్పుడు ఆయనకి కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌తో పాటు 5 కీలకమైనటువంటి శాఖలిచ్చింది. అందులో మీకు అత్యంత ఇష్టమైనటువంటి పంచాయతీరాజ్ శాఖ వద్దాం. ఎందుకంటే మీరెప్పుడు కూడా చెప్పేదేంటంటే సీఎం, పీఎం, డీఎం తప్ప ఇక వేరే వ్యక్తులే లేరు. స్థానిక ప్రభుత్వాలను బలపరచండి. ఏదో ఊరికే ఉత్సవ విగ్రహాల్లా కాకుండా స్వయం పరిపాలన అనేది అక్కడ ప్రజలకు అర్థం అవ్వాలని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి మీరిచ్చే సూచనలేంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా మనసున్న మనిషి. గతంలో రాజకీయ అనుభవం లేకపోయినా ఈ 10-15 ఏళ్ళ పాపం రాజకీయంలో డక్కమ్మకెళ్తున్నారు కాబట్టి అనుభవం కూడా ఉన్నది. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. తప్పనిసరిగా అవసరం మాట్లాడుకుందాము. కానీ వారే ప్రకటించినట్టుగా పత్రికల్లో చూశాను. కొన్ని వేల కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులు అవి స్థానిక ప్రభుత్వాలకు వెళ్ళాలి. పట్టణ ప్రాంతాలు కావచ్చు, గ్రామ ప్రాంతాలు కావచ్చు. అవన్నీ ప్రభుత్వ ఖజానాలో కలిపి పులుసులో కలిపేసుకుని వాళ్ళు ఖర్చు పెట్టేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, అన్యాయం. మొట్టమొదట ఆ నిధులు గతంలో వీలుంటే పంపించి ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కనీసం భవిష్యత్తులో మాత్రం పొరపాటు జరగకుండా ఏర్పాటు చేయాలి. చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. 2 అధికారాలు ఇవ్వటం ఎవరికి ఇష్టం ఉండదు. ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే ఎమ్మెల్యేలకు కూడా స్థానిక ప్రభుత్వాల్లో ఎన్నికైన నాయకులుగా వ్యవహరించే అవకాశాన్ని చట్టబద్ధంగా ఇచ్చేయండి. మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు వీటిలో ఎమ్మెల్యేలు అక్కడే చైర్మన్ అయ్యే అవకాశం వచ్చేసింది అనుకోండి. అలాగే జిల్లా ప్లానింగ్ కమిటీలు కూడా ఏర్పాటు ఉన్నది. వాటిలో చైర్మన్ అయ్యే అవకాశం వచ్చింది అనుకోండి. వాళ్ళు చట్టబద్ధంగా ఎన్నికైనట్టయితే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎమ్మెల్యేకి స్థానిక ప్రభుత్వానికి మధ్య పెద్ద వారు నడుస్తుంది. ఎమ్మెల్యే గారు లేకపోతే ప్రభుత్వం నడవదు. నేను కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను, నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే ప్రభుత్వం నిలబడదు. ఎమ్మెల్యేలకు భయం ఏంటి పాపం? స్థానిక ప్రభుత్వం వస్తే ప్రజలకి మనం అనుకున్నవి చేయలేకపోతాం. అన్యాయం, అక్రమం పక్కన పెట్టండి. మంచిగా ఉండే ఎమ్మెల్యేలు కూడా వాడు వచ్చి మధ్యలో పెద్దానికి అడ్డు పెడితే ప్రజలు నా నుంచి ఆశిస్తున్నారు, ఓటు వేసింది నాకు, పని జరగకపోతే తిట్టేది నన్ను. అక్కడ ఉన్నవాడు మళ్ళీ వచ్చేసరి పోటీ కూడా పెద్దగా ఉండదు. ఎందుకంటే వచ్చేసరి పోటీ చేయడానికి కూడా అవకాశం ఉంది, రొటేషన్ ఉంది. కాబట్టి బాధ్యత అంతా నాది, అధికారం అంతా వాడి చేతుల్లో పెడితే అట్లా అని చెప్పన్నది. ఈ గొడవ లేకుండా ఎమ్మెల్యేలు కూడా స్థానిక ప్రభుత్వాల్లో నాయకులుగా ఎన్నికయ్యే అవకాశాన్ని కల్పించారనుకోండి, చాలా తేలిక అవుతుంది. అంటే ఇది ఎలా సార్? ఎమ్మెల్యేలు కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూనే మీరు మండల ప్రెసిడెంట్గా కానీ, జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ, జిల్లా ప్లానింగ్ కమిటీ అధ్యక్షులుగా కానీ, మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యే అవకాశం ఇచ్చారనుకోండి, దానికి ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా ఇబ్బంది లేదు. అంటే ఆ పొజిషన్లో ఉండి మళ్ళీ ఈ పొజిషన్ తీసుకుంటారంటారా? ఎందుకు తీసుకోవచ్చు? పూర్వం చాలామంది ఉండేవాళ్ళు. ఓకే, ఎందుకు తీసుకోరు? తప్పేమందల్లా అసలు దీనికంటే అదే ముఖ్యం. ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యేలు చాలామంది చట్టసభలో కూర్చుని అక్కడేమి సరైనటువంటి సమగ్రమైన చర్చ చేద్దామో, చట్టాలు చేద్దామని ఎమ్మెల్యేలు వచ్చారనుకుంటున్నారా? నియోజకవర్గంలో రారాజుల్లాగా ఉందని వచ్చారు. ఆ రారాజుల్లాగా చట్టబద్ధంగానే ఉండొచ్చుగా ఎన్నికైన నాయకులు కావచ్చుగా. అక్కడే ఎగ్జిక్యూటివ్ అధికారం, అది ఎగ్జిక్యూటివ్ పని, అది స్థానిక ప్రభుత్వాల్లో. ఎమ్మెల్యేగా ఉండేది లెజిస్లేటివ్ పని. లెజిస్లేటివ్ పని కోసం ఎవరు రావట్లా. నేను కొంచెం విపులంగా అర్థమయ్యేట్టు చెప్తున్నాను. మన ప్రజలు కానీ, ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు కానీ లెజిస్లేటివ్ పని కోసం అనుకుంటున్నామని ప్రజలు కూడా అనుకోవట్లా. ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా అమర్నాథ్ మిమ్మల్ని అనుకున్నాను, ఇక అంత బాధ్యత మీదే, ఏ అవసరం వచ్చో మీ దగ్గరికి వస్తాను, ఆ పని చేసి పెట్టంటున్నారు. అంటే ప్రజలు ఏం కోరుతున్నారు? ఎగ్జిక్యూటివ్ అధికారాన్ని కోరుతున్నారు, రాజ్యాధికారాన్ని కోరుతున్నారు ఎమ్మెల్యే నుంచి. కానీ ఎమ్మెల్యే గారికి చట్టబద్ధంగా రాజ్యాధికారం ఇవ్వాల. అలాంటప్పుడు చట్టబద్ధంగా రాజ్యాధికారం అనేది స్థానిక ప్రభుత్వాల్లో, ఆ ప్రభుత్వాల నాయకులుగా అక్కడ ఎన్నికయ్యే అవకాశం ఇచ్చేయండి, తేలికైపోతుంది మీకు. అప్పుడు వ్యతిరేకత ఉండదు. మూడవది మనం ఆలోచించాల్సింది, గ్రామ పంచాయతీలు పుంఖాలుగా ఉండి 500 మందితో పంచాయతీ, 1000 మందితో పంచాయతీ, ₹1,00,000 నిధులు లేకుండా పంచాయతీ అయితే మీరంత అద్భుతంగా చేయాలన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, మీకు చివరికి ఏం జరగదు. అక్కడ ఊరికే కాగితం మీద కనిపిస్తే కానీ వాస్తవంగా జరగదు. కేరళ చూడండి, 30-40 వేల జనాభాతో ఒక పంచాయతీ ఉంటుంది. కాబట్టి గ్రామాలు చాలా విలీనం కలిపి పెద్ద పంచాయతీలు ఏర్పాటు చేయండి. వనరులు పుష్కలంగా ఉంటాయి, నిజమైన అధికారం, బాధ్యత ఉంటాయి, అక్కడ జవాబుదారితనం ఉంటుంది. కంప్యూటరీకరణ కోసం కానీ, లేకపోతే ఎత్తులు కానీ సిబ్బందిని పూర్తిగా ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు గ్రామ సచివాలయాలు అని చెప్పన్నారు, అవన్నీ దీనిలో విలీనం చేసేయండి. ఈ సచివాలయాలు మంచి ఐడియా. కానీ సచివాలయాలు ఎన్నికైనటువంటి పంచాయతీలతో నిమిత్తం లేకుండా ఉంటే మంచి ఐడియా కాదు, అధికార కేంద్రీకరణ అది. కాబట్టి గ్రామ సచివాలయాలు ఏ పనులు చేస్తున్నా అవన్నీ కూడా పంచాయతీలకు అప్పచెప్పేయండి, కానీ పెద్ద పంచాయతీలు చేయండి.
Like and subscribe Eagle Media Works.